అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం గ్రామం మరియు వార్డు సచివాలయ పరిధిలో ఒక ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది. ఇది ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్కి సంబంధించి వన్ మ్యాన్ కమిషన్ రంజీవ్ రాజన్ మిశ్రా కమిషన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్కి సంబంధించి అభ్యంతరాల సేకరణ గురించి వారి యొక్క ప్రజల నుంచి డైరెక్ట్గా ఎటువంటి సమాచారం అయినా సరే, అంటే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్లో ఎవరైతే వెనుకబాటుదారు ఉన్నారో వారి యొక్క సమాచారాన్ని అంతా కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకోవడం కోసం గత డిసెంబర్ నెల 16 నుంచి 19వ తేదీ వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలో ఈ యొక్క ఏకసభ్య కమిషన్ అనేది తిరగడం జరిగిందండి. ఈ ఏకసభ్య కమిషన్ అనేది పర్యటన సందర్భంలో ఏపీ గవర్నమెంటు యొక్క గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ కమిషన్ అనేది సుప్రీంకోర్టు సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క పర్యటన జరిగిందండి. ఈ పర్యటనలో భాగంగా సుప్రీంకోర్టు ఎస్సీ కులాలపై నిర్దిష్ట సిఫార్సులు చేయడం కోసం ఈ యొక్క జీవో అనేది జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క ఉద్దేశం గ్రౌండ్ లెవెల్లో ఈ ఉపకులాలకు సంబంధించినటువంటి ఈ రంజీవ్ రాజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ కమ్యూనిటీలో ఉప సమూహాల మధ్య రిజర్వేషన్ మరియు విధి విధానాలు యొక్క ప్రయోజనాలు సమానంగా పంపిణీ జరుగుతుందా లేదా అని చెప్పి ఈ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. హేతుబద్ధ ఉపవర్గీకరణ మరియు ఎస్సీలలో సజాతీయ వర్గీకరణ జరగాలి అనే ఉద్దేశంతో ఈ కమిషన్ అనేది పనిచేస్తుందండి. ఇది శాస్త్రీయ పద్ధతి ద్వారా జిల్లా స్థాయిలోని మరియు జోనల్ స్థాయిలోని రాష్ట్ర స్థాయిలోని సమకాలీన డేటా మరియు జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి యొక్క క్యాస్ట్ బేస్డ్ గణన ద్వారా కూడా ఈ యొక్క పర్యటన అనేది జరుగుతుందండి. అయితే రాష్ట్రంలో ఎస్సీ సబ్ క్యాస్ట్లో గల వెనుకబాటుతనాన్ని గుర్తించడం, దాని మీద అధ్యయనం చేయడం, స్టడీ చేసి దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా ఏ కమ్యూనిటీ వాళ్ళు వెనుకబడి ఉన్నారు అనే విషయాలను కూడా ఇది పర్యటన చేసి ప్రభుత్వాన్ని నివేదిస్తుందండి. అయితే రాష్ట్ర సేవల్లో ఈ యొక్క ప్రాతినిధ్యం ఎలా ఉంది, విద్యా సంస్థల్లో ప్రవేశాలు జరుగుతున్నాయా లేదా వాటిలో ఉన్నటువంటి అసమర్థత లోపాలు ఇవన్నీ కూడా దృష్టి పెట్టి ఈ ప్రభుత్వానికి నివేదించాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎస్సీ ఉపసమూహాల్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడతనం వివిధ కోణాల్లో పరిశీలించడం, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీల యొక్క కుల ఉపవర్గీకరణ జరుగుతుందా లేదా అనే గుర్తింపు కోసం అనేది ఇది సమర్థంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎస్సీ కులాల ఉపవర్గీకరణ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే ఎస్సీ కులాల ఉపవర్గీకరణ సంబంధించి రిజర్వేషన్ల యొక్క విధానాలు, ప్రయోజనాలు ఎస్సీ ఉపసమూహాలు అందరికీ కూడా సమానంగా పంపిణీ జరుగుతున్నాయా లేదా, వీటి మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిషన్ అనేది కోరింది. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సమానంగా అందుతున్నాయా లేదని చెప్పి కనుక్కోమని చెప్పి కూడా ఈ యొక్క కమిషన్ కోరడం వల్ల గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఈ కమిషన్ అనేది పర్యటన చేయడం జరిగిందండి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1990 దశకలో ఎంఆర్పిఎస్ మాదిగ రక్షణ పోరాట సమితి అని చెప్పి ఒక డిమాండ్ అనేది గతంలో 1990 దశకలో రావడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం కూడా దీనిలో ఎస్సీ కేటగిరైజేషన్ 4 రకాలుగా చేయాలని చెప్పి వినతిపత్రం అన్నీ చేస్తే అప్పట్లో గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసినా అప్పుడు సుప్రీంకోర్టు అనేది కొట్టిపారేసిందండి. ఈ విధంగా పెట్టకూడదు, ఈ యొక్క వర్గీకరణ అనేది సాధ్యం కాదని చెప్పడం జరిగింది. అయితే 2011లో ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది కూడా దీని యొక్క విధి విధానాలు కూడా ఒకసారి చూడాలని చెప్పి పునఃప్రారంభించిందండి. దీనికి సంబంధించి వ్యాజ్యం అనేది అయితే అసమానతలు తొలగించడం, సమానాల పంపిణీ, అత్యవసర రక్షణలో ఈ వర్గీకరణ అనేది ఎస్సీ క్లాసిఫికేషన్ అనేది చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతో మరలా ఈ కమిషన్ అనేది 2024 ఆగస్టు నెలలో ఈ యొక్క గ్రౌండ్ లెవెల్లో వినతులు స్వీకరించడం కోసం ఈ కమిషన్ అనేది పర్యటన చేయడం జరుగుతుంది. ఈ 2024 నుంచి 2024 డిసెంబర్ 16 నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ జిల్లాలో పర్యటన చేసింది. ఎవరైనా సరే గ్రౌండ్ లెవెల్లో ఈ యొక్క సమూహాలుగా కానీ, క్యాస్ట్ బేస్డ్ సంబంధించి కమ్యూనిటీ కానీ, ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కానీ లేదా ఇండివిజువల్గా కానీ మా యొక్క క్యాస్ట్ కమ్యూనిటీలో ఈ విధంగా సమస్యలు ఉన్నాయి, ఈ విధంగా వెనుకబాటుతనం ఉంది, మీరైనా రిప్రజెంటేషన్ రూపంలో కానీ వినతుల రూపంలో కానీ ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే ఈ యొక్క ఎస్సీ కేటగిరీకి సంబంధించి ప్రభుత్వం దృష్టిలో ఇది సుప్రీంకోర్టు దృష్టిలో తీసుకెళ్ళి దీని యొక్క సమానంగా కేటగిరైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా అబ్జెక్షన్స్ కానీ ఏమైనా పెట్టాలనుకున్నట్లయితే ఆఫీస్ అవర్స్లో డైరెక్ట్గా మీరు ఏం చేయాలంటే డైరెక్టరేట్ ఆఫ్ వన్ మ్యాన్ కమిషనరేట్ ఫస్ట్ ఫ్లోర్, ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్, కోనేరు లక్ష్మీయ స్ట్రీట్, మొఘల్ రాజపురం, విజయవాడ, ఎన్టీఆర్ డిస్టిక్ 520010 ఈ యొక్క కమిషనరేట్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా ప్రత్యక్షంగా మీరు యొక్క వినతుల పత్రం ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఇది ఎప్పుడంటే జనవరి 9, 2025 లోపు ఇవ్వాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం
మెయిల్ అడ్రస్కి ఏమైనా పెట్టాలనుకుంటే వన్ మ్యాన్ కమిషన్ OMCSC సబ్ క్లాసిఫికేషన్ @gmail.com OMCSC సబ్ క్లాసిఫికేషన్ @gmail.com. దీనికి కూడా మనం వినతుల రూపంలో ఇక్కడ రిప్రజెంటేటివ్ స్కాన్ చేసి వారికి ప్రభుత్వానికి వినతి చేయడానికి కూడా అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశం ఏంటంటే గ్రామ మరియు వార్డు సచివాలయ పరిధిలో ఎవరైనా సరే ఎస్సీ క్యాస్ట్కి సంబంధించి వేరే క్యాస్ట్ ఏదైనా డేటా టెక్నికల్గా తప్పుపడినా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దీనికి సంబంధించి నోటీస్ బోర్డులో అనేది ఎవరైతే ఎస్సీ ఉపకరణాలు ఎస్సీ క్యాస్ట్కి సంబంధించినటువంటి అందరివి కూడా నోటీస్ బోర్డులో ఒక డాక్యుమెంటేషన్ అనేది పెట్టడం జరిగిందండి. అందులో ఎవరైతే ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారో వాళ్ళందరి పేర్లు, వారి యొక్క ఉపకులాలు, వారు ఏం పని చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఉండడం జరిగింది. ఈ డీటెయిల్స్లో ఎవరైనా సరే తప్పుగా పడి ఉన్నట్లయితే అంటే ఎస్సీ ఉపకులాల యొక్క వర్గీకరణలో మీది ఎవరైనా సరే ఎస్సీ కమ్యూనిటీలో ఒక క్యాస్ట్ కాకుండా ఉప క్యాస్ట్ వేరే క్యాస్ట్ కానీ పడినట్లయితే అది రెటిఫై చేసుకోవడానికి నాకు ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అబ్జెక్షన్స్ కూడా మనకి ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. 7వ తేదీ అంటే జనవరి 7వ వరకు ఉండేదండి. ఇది 12వ తేదీ వరకు పెంచడం జరిగింది. ఈ ఉపవర్గీకరణ అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, పంచాయతీ సెక్రటరీ, తర్వాత అర్బన్ రెవెన్యూలో వార్డ్ అడ్మిన్ సెక్రటరీ లేదా VRO గారికి ఈ యొక్క సమాచారం అనేది అబ్జెక్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎవరికైనా సరే మీ క్యాస్ట్లో ఉప క్యాస్ట్ అంటే సబ్ క్యాస్ట్ ఏమైనా తప్పు ఉన్నట్లయితే ఆ సమాచారం అనేది మీరు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని అబ్జెక్షన్ ద్వారా రైజ్ చేసి అది గ్రీవెన్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ టైం మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో కానీ మీ యొక్క అన్ని క్లాసెస్ సర్టిఫికేట్స్లో కానీ మీ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ జాబ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఎటువంటి సమస్య ఉండదు. ఒకవేళ ఎవరిదైనా సరే ఈ లెవెల్లో కానీ తప్పు ఉన్నట్లయితే ఒకసారి సచివాలయ పరిధిలో మీరు యొక్క నోటీస్ బోర్డులో మీ పేరు ఉందో లేదో తీసుకొని చెక్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. దీనికి మీరు ఇనీషియల్గా ఎలా చేయాల్సి ఉన్నట్లయితే మీరు గ్రామం మరియు వార్డు సచివాలయంకి వెళ్ళిన తర్వాత డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ యొక్క లాగిన్లోని ఏపీ సేవా పోర్టల్ అని చెప్పి ఒక సేవా పోర్టల్ ఉంటుందండి. అందులో GSWS సర్వీసెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో సీరియల్ నెంబర్ 5లో క్యాస్ట్ సర్వే గ్రీవెన్సెస్ అనే ఆప్షన్లో మీ యొక్క ఆధార్ నెంబరు ఎంటర్ చేసి వారికి ఇచ్చినట్లయితే ఆధార్ నెంబర్ ద్వారా ఒక గ్రీవెన్స్ అనేది రేజ్ చేయడం జరుగుతుంది. గ్రీవెన్స్ ఈ గ్రీవెన్స్ రేజ్ చేసిన తర్వాత అది VRO గారు లాగిన్కి వెళ్తుందండి. తదుపరి RI గారు లాగిన్, DTL గారు లాగిన్, తర్వాత MRO గారు లాగిన్కి వెళ్ళాక అది క్లియరెన్స్గా యాక్సెప్ట్ చేసినట్లయితే అది మీ యొక్క క్యాస్ట్ డేటాబేస్లో మీ యొక్క డేటా అనేది మారడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అని మీకు సమాచారం ఏంటంటే ఆధార్ కార్డు ఇవ్వాల్సింది ఉంటుందండి. పర్సన్ ఎవరైతే తప్పుగా పడి ఉందో, తర్వాత రేషన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే గతంలోని మీ ఫ్యామిలీలో ఎవరికైనా పర్ఫెక్ట్గా పడి ఉండి ఆ ఇంటి పేరు గల యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ ఉంటుంది. తర్వాత ఒక అభ్యర్థన పత్రం, మీరు పలానా క్యాస్ట్ ఉన్నది ఈ విధంగా తప్పుపడింది అని చెప్పి ఒక అభ్యర్థన పత్రం రాసినట్లయితే ఈ 4 లెటర్స్ కూడా మీరు ఇచ్చినట్లయితే వారు పరిశీలించి అది నిజమా కాదా గ్రౌండ్ లెవెల్లో అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు క్లియరెన్స్గా ఈ యొక్క గ్రీవెన్స్ రేజ్ చేసిన తర్వాత వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత అన్ని స్థాయిల్లో కూడా అది అప్రూవల్ అనేది అయిపోతే అప్పుడు తదుపరి మీకు ఎలాంటి సమస్య ఉండదు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ సమాచారం అనేది మీకు ఇవ్వడం జరిగింది. మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే ప్రభుత్వ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి యొక్క మీ సమాచారాలు, సలహాలు, సూచనలు, సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేస్తారని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.